తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పాలుపంచుకున్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వాడవాడలా వేడుకగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. సుపరిపాలకుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవదేవుని ఆశీస్సులు, సూలూరుపేట చెంగాళమ్మ ఆశీస్సులు, నాయుడుపేట పోలేరమ్మ ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఆయనకుండి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రాష్ట్రానికి మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా, అంటే ఈ రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి అదేవిధంగా సంక్షేమ పదంలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వారందరి అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రోజు రాష్ట్రంలోనే సుపరిపాలన అందించి 4 సంవత్సరాలు 8 నెలలు కంప్లీట్ చేసుకొని ప్రజల ముందుకు నేను పనిచేస్తే నాకు ఓటేయండి అని వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డేని ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పేద ప్రజలతో సహా అందరూ కూడా ఆరాధిస్తూ ఆయన బర్త్డే జరుపుకున్నందుకు, దానిలో పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో ఆ మేనిఫెస్టోని అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికి 190% గృహాలకి, పేద బడుగు బలహీన వర్గాలకి ₹1 లంచం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ మన్ననలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరు మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజు అందరి తరపున కూడా ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం, 2024 జగన్ వన్స్ మోర్, ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా జగన్ అన్నే వస్తారు. ఈ సూలూరుపేట నియోజకవర్గానికి మన సంజీవయ్య గారే హ్యాట్రిక్ కొడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.